అందరికీ నమస్కారం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాము. దాంతోపాటు అనుకూల దినాలు, ప్రతికూల దినాలు కూడా చెప్తాను. గోచార ఫలితాలు. మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే నెల ప్రారంభంలో ఇది క్షీణిస్తుందని చెప్పవచ్చు ఆరోగ్యం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఆసుపత్రికి కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. ఆదాయాలు బాగుంటాయి. దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ జీవితానికి వస్తే మేషరాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా స్థిరంగా చక్కగా ఉంటుంది. నెల మొదటి అర్ధ భాగంలో 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 7వ ఇంట్లో మరియు 9వ 12వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి 2వ ఇంటి సంచారం చేస్తారు. ఈ గ్రహస్థితికి కారణంగా కుటుంబంలో వృద్ధులు మరియు మహిళల ఆధిపత్యానికి దారితీస్తుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల విషయాలు చూసుకుంటే కేదిరి గురించి పరిశీలిస్తే ఈ మాసం చాలా బాగుంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం తిరోగమన స్థితిలో 11వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా చేసే ఉద్యోగంలో ఎక్కువ శ్రమ అవసరం. పనిచేసే చోట పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ సీనియర్ అధికారులు ఏదో ఒక కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మీతో వాదిస్తూ ఉంటారు. కానీ మీ ప్రయత్నంతో మీరు ఆకట్టుకుంటారు వాళ్ళని. ఇక వ్యాపార విషయానికి వస్తే మేషరాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా చూస్తే అక్టోబర్లో వ్యాపార కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపార నిర్వహణ పద్ధతుల్లో మార్పులు, తక్కువ వ్యాపార రుణాలు మరియు పెద్ద కస్టమర్ బేస్ సామర్థ్యమే మీరు కొత్త వ్యాపార భాగస్వాములు కూడా పొందవచ్చు. అయితే వారి ఆలోచనలు ప్రారంభంలో చాలా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. తర్వాత బాగానే ఉంటుంది. కొంచెం చూసి మీరు అగ్రిమెంట్స్ కానీ భాగస్వామ్యం చేసుకోవడం కానీ కొంచెం చూసుకొని ఆలోచించుకొని పెద్దవాళ్ళతో మాట్లాడుకొని చేసుకోండి. ఆర్థిక స్థితి విషయానికి వస్తే హెచ్చు తగ్గులు ఎక్కువ కనపడుతున్నాయి. శని తిరోగమన స్థితిలో నెల మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు. ఇది స్థానికుల ఆర్థిక స్థితిని చాలా అనుకూలంగా ఉంటుంది. స్థానికుల ఆదాయ స్థాయిలు సరైన దిశలో పురోగమిస్తాయి. రోజువారీ పెరుగుతూ ఉంటాయి. తద్వారా మొత్తం ఆర్థిక స్థితికి రోజుకు మెరుగుపడుతూ ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మేషరాశి వారి ఆరోగ్యం పరిశీలిస్తే చాలా హీనంగా ఉంటుందండి. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఇది సవాళ్లకు వ్యతిరేకంగా మంచి శక్తిని అయితే కలిగి ఉంటాడు. తద్వారా ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడనమాట. అక్టోబర్ 20 నుండి కుజుడు 4వ ఇంటికి దాని బలహీన రాశి అయిన కర్కాటకంలోకి వస్తాడు. దీనివల్ల రక్త సంబంధిత సమస్యలు, గుండెల్లో మంట లాంటివి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని ఏదైనా కొంచెం తేడాగానే అనిపిస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. కొంచెం ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ రాదు, కొంతమందికి ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇలా జరుగుతుందన్నమాట. వివాహం, వ్యక్తిగత సంబంధ విషయాలకు వస్తే కొన్ని మార్పుల ద్వారా వెళ్ళవచ్చు. వీళ్ళు ప్రేమ సంబంధాల్లో కొత్త ఉత్సాహం అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు మీ భావోద్వేగాలను మరింత సులభంగా వ్యక్తపరచగలరు. ఈ నెలలో మీ జీవితంలోకి కొత్త భాగస్వామి ప్రవేశించే అవకాశం ఉంది. దంపతుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీ హృదయం, మనస్సు ప్రేమ ఆలోచనలతో నిండి ఉంటుంది. విద్యార్థులని విషయాలకు వస్తే విద్యార్థుల గురించి పరిశీలిస్తే ఈ నెల సవాలుగా ఉంటుందని చెప్పొచ్చు. నెల పొడవునా తిరోగమన శని దృష్టి 5వ ఇంటిపై ఉంటుంది. ఇది మీ జీవితంలో అడుగడుగునా పరీక్షలకు దారితీస్తుందని చెప్పొచ్చు. పదే వివిధ సవాళ్ళను కల్పిస్తూ ఉంటుంది. ఏకాగ్రత స్థాయిలో ఆటంకాలు కూడా ఉంటాయి. విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఏకాగ్రత చదువుకోవాలి. పాటించవలసిన పరిహారాలు: దుర్గామాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని దుర్గాదేవిని మంత్ర జపం చేయటం చాలా మంచిది. అలాగే బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి. మంగళవారం రోజున ఎర్రని కుక్కకు ఆహారం పెడితే చాలా మంచిది. అనుకూల తేదీలు ఏంటంటే మేషరాశి వారికి 2, 4, 12, 14, 18, 22, 29 అనుకూల తేదీలు. ప్రతికూల తేదీలు 7, 9, 16, 20, 24, 27 అన్నమాట ప్రతికూల తేదీలు.